హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఫ్రీ ఛార్జ్లో చాలా డీల్స్ అయితే వచ్చాయండి. 3-4 డీల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. వీటి కోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్గా దీనికోసం కావాల్సింది ఏంటంటే, హోమ్ పేజ్లో బై అండ్ ఇన్వెస్ట్ అనేసి ఉంటుంది. ఇక్కడ డీల్స్ అనే ఐకాన్ ఉంటుంది. డీల్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాష్ బ్యాక్ అని ఉంది కదా, క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వెళ్ళండి. క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్గా మీకు ఎన్ని ఇక్కడ మనకి 4 or 5 ఉన్నాయి. 4 కాదు, మనకి 3 or 4 యూజ్ అయితే అవుతాయి. నేను వాటి కోసం చెప్తాను. ఫస్ట్గా వచ్చేటప్పటికి అలర్ట్ బాలాజీ కాంబో డీల్ అని ఉంది. ఈ అలర్ట్ బాలాజీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇది ఏంటంటే 100% ఫ్రీ చార్జ్ క్యాష్ బ్యాక్ అన్నాడు. ఈ డీల్ కొంటే మీకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుందని నేను చెప్తాను. ఫస్ట్ ఈ డీల్ కొంటే వాళ్ళు ఏమన్నా ఆ మూవీకి అంటే సబ్స్క్రిప్షన్, యాన్యువల్ సబ్స్క్రిప్షన్కి క్యాష్ బ్యాక్ అయితే 25% అని చెప్పాడు. ఇదంతా పక్కన పెడితే దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆల్సో గెట్ 100% క్యాష్ బ్యాక్ రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ 12 రూపీస్ క్యాష్ బ్యాక్ అన్నాడు. సింపుల్గా ఈ డీల్ నేను ఫర్ ఎగ్జాంపుల్గా బై చేస్తాను. బై చేసిన తర్వాత నేను వాలెట్ అమౌంట్ ద్వారా పే చేసుకోవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసుకోవచ్చు, ఎలా అయినా పే చేసుకోవచ్చు. సింపుల్గా పే యూజింగ్ బ్యాలెన్స్ అని చెప్తాను. అయితే 1 రూపీ డీల్ వచ్చింది కదా, 1 రూపీ డీల్ని నేను ఈ విధంగా బై అయితే చేసేస్తాను. ఇక్కడ కోడ్ వచ్చింది, దీన్ని సింపుల్గా కాపీ చేసుకోండి. అయితే నేను ఇప్పుడు మనం ఈ కోడ్ని ఎలా రీడింగ్ చేయాలి, ఏం చేయాలని చాలా మంది డౌట్ రావచ్చు. మొబైల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఏదైనా రీఛార్జ్ అయితే చూసుకోండి. నేను జియో టాప్అప్ 20 రూపీస్ అమౌంట్ చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ 20 రూపీస్ ఉంది కదా, 20 రూపీస్ అమౌంట్ చూస్ చేసుకొని, ఎందుకంటే మినిమం 12 రూపాయల కంటే అబౌవ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది. నేను ఇప్పుడు ఏదైతే ప్రోమో కోడ్ ఉందో దాన్ని సింపుల్గా అప్పీల్ చేస్తాను. అప్లై చేసిన వెంటనే నాకు ఇక్కడ చూసారా 12 రూపీస్ క్యాష్ బ్యాక్ హ్యాస్ బీన్ అప్పీల్డ్ అనేసి వచ్చింది. సింపుల్గా పే యూజింగ్ బ్యాలెన్స్ అని ఉంటుంది. సింపుల్గా నేను పే యూజింగ్ బ్యాలెన్స్లోకి వెళ్తాను. ఎందుకంటే నేను 20 రూపాయలు టాప్అప్ చేస్తున్నాను. 20 రూపాయలు టాప్అప్ చేసినందుకు గాను నాకు 12 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ రీఛార్జ్ అయితే విల్ బి పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది. రీఛార్జ్ కూడా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందా లేదా అని చూపిస్తాను. మై ట్రాన్సాక్షన్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే, ఇంతకుముందు మనకి 24 రూపీస్ ఉండేది, అంటే 23 రూపీస్ ఉండేది. ఇప్పుడు మనకి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది, ఎలా అసలు ఎంత వచ్చిందని నేను చెప్తాను. ఫస్ట్ మనకి ఏంటంటే, ఇక్కడ చూడండి 12 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రిసీవ్ అయింది. ఈ విధంగా ఒక డీల్ అనమాట అది. ఇంకా సెకండ్ డీల్ వచ్చేటప్పటికి ఇందులోనే ఉంది. ఇందులో కూడా మీకు నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తాను. ఇక్కడ క్యాష్ బ్యాక్ అని ఉంది. సెకండ్ డీల్ మింత్రా డీల్ ఉంది. ఇది ఏంటంటే 10 రూపీస్ అబౌవ్ రీఛార్జ్ చేసినప్పుడు మాత్రం ఈ మింత్రా డీలు, అంటే ఫ్లాట్ 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అన్నాడు. మినిమం అమౌంట్ 10 రూపీస్. ఈ డీల్ని కూడా మీరు కొనుక్కొని యూజ్ అయితే చేసుకోవచ్చు. అయితే లాస్ట్ టైం మీరు కొనుంటే కనుక ఆ డీల్ అయితే ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే, ఇక్కడ సాఫ్ట్ క్లూస్ ఉంది. సాఫ్ట్ క్లూస్ ఏంటంటే మనకు ఓన్లీ ఇది మాత్రమే ఇచ్చారు. ఏంటంటే బిల్ పేమెంట్స్ అని ఎక్కడ ఇవ్వలేదు. ఒకవేళ బిల్ పేమెంట్స్ అని ఇచ్చుంటే కనుక మనం చేసుకోవచ్చు, కానీ అసలు బిల్ పేమెంట్స్ ఏమి ఇవ్వలేదు. అయితే ఇక్కడ మినిమం 12 రూపీస్ ట్రాన్సాక్షన్ రీఛార్జ్. సింపుల్గా దీన్ని కూడా నేను కొడతాను. బయం క్లిక్ చేస్తాను, వాలెట్ అమౌంట్ ద్వారా పే చేస్తాను. పే చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం ఈ డీల్ కూడా మనకు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సింపుల్గా ఈ డీల్ని కూడా నేను కొన్నాను. 1 రూపీ పెట్టి 12 రూపీస్ డీల్ కొన్నాను. మళ్ళీ ఇక్కడ మై జియో నెంబర్కి వెళ్తాను. మళ్ళీ 20 రూపీస్ నేను టాప్అప్ని అయితే చూస్ చేసుకుంటాను. మీరు కూడా కావాలంటే టాప్అప్ని 20 రూపీస్ టాప్అప్ని అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ దగ్గర ఏంటంటే ఈ ప్రోమో కోడ్ అనేది ఇవ్వండి. సింపుల్గా ఇచ్చి అప్లై చేయండి. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇది కూడా నాకు అప్లై అయింది, అంటే 2 ప్రోమో కోడ్లు అయితే అప్లై అయింది. నేను ఇప్పుడు ఏంటంటే ఓన్లీ వాలెట్ అమౌంట్ ద్వారా పే చేస్తాను. ఇక్కడ 20 రూపీస్ కావున 20 రూపీస్ పే చేస్తాను, లేదంటే యూపీఐ ద్వారా పే చేయొచ్చు. ఒకవేళ యూపీఐ లేదు, మోర్ అకౌంట్స్, నేను యూపీఐ ద్వారా వేరే దాని ద్వారా అయితే పే చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే సింపుల్గా యూపీఐ ద్వారా 6 రూపీస్ అయితే పే చేసేసాను. ఇక నాకు 12 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే 2 టైమ్స్, అంటే 1 రూపీ డీల్కి 12 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ ఇంకొక డీల్ కూడా ఉంది, అది 10 రూపీస్. మొత్తం మీకు 22 + 10 32 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. 1 మోర్ డీల్ కూడా ఉంది, నేను చూపిస్తాను మీకు అది కూడా. ఇక్కడ ఏంటంటే మనం పేమెంట్ అనేది ప్రాసెసింగ్లో ఉందని చూపిస్తుంది. ఓకే, ట్రాన్సాక్షన్ ఈజ్ ప్రాసెసింగ్ అనేసి వస్తుంది. ఇది కూడా మనకి ఎలాగ ప్రోమో కూడా అప్లై అయింది కావున ఇది కూడా మీకు ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా డీల్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఇన్ని రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్లు అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్ అండ్ గానా సబ్స్క్రిప్షన్, ఇది కూడా మనకి దీనికైతే ఇవ్వలేదు. గానా సబ్స్క్రిప్షన్ ఏమి ఇవ్వలేదు, మరి దీనికైతే నాకు తెలిసి రాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికైనా మింత్రా డీల్ ఆల్రెడీ ఫస్ట్ ఒకటి ఉంది. ఇది మొత్తం మీకైతే 3 ఆఫర్స్ అయితే యూజ్ అవుతాయి ఓవరాల్గా ఈ విధంగా అయితే. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. అప్డేట్స్తో మళ్ళీ వస్తాను.